పని ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? మాదా చూసుకుందాం. ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి పరుగులు తీ ఉరకలు వెయ్యి. మన వెనక్కి వెళ్ళిపోవా? ఎందుకో గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. పెద్దమ్మ చెడ్డోళ్ళని సుడుల్లో ముంచేస్తుంది, మంచోళ్ళనైతే తన చేతులతో వాటికి చేరుస్తుంది. ఏంటి పెద్దమ్మ ఇది? ఎందుకు ఇలా చేసావు? మంచోళ్ళని ఇలా కంగారు పెట్టచ్చా? కాలువలకు వాటర్ ఎట్టొస్తున్నాయి. స్నేహమన్న మాటలో నాయకుడు పట్టుకుంటురా తప్పది. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు. ఈ అడవి నాదే, వేట నాదే. విసిరా లెక్కేసుకునే పడిందిలే. చేసాను 6 నెలల శవం పడింది, చేప పడింది. అబ్బా ఏమిటండి మీరు మాట్లాడేది? అని ఏం చేశారు శవన్న? శవన పక్కన తెంగేయటం, చేపలు కొట్టుకోవటం. అది కేసు 400. நீ ரோஜா நான் முள்ளே உன் கையில் ஐபோன் செல்லு உன்னை பார்த்தாலே கொஞ்சம் ஜில்லே பிங்கின்னு இருக்கே காமாச்சு மாமா சைட் அடிக்க உன்னை